Hello everyone, welcome back to my channel. So today మనం క్వాంటమ్ కెమిస్ట్రీలో PYQs చూద్దాం లాస్ట్ 5 ఇయర్స్వి రిగార్డింగ్ ది ఆపరేటర్స్ అండ్ ఆల్సో కొన్ని బేసిక్ 1D బాక్స్ రిలేటెడ్. నేను మీకు 1D బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ క్వాంటమ్ పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐ విల్ డూ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. కానీ 1D బాక్స్ పాస్టులేట్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ పాయింట్స్ టు రిమెంబర్ అంతే. సో మనం సిఎస్ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం మోర్ ఓవర్ డెరివేషన్ టైప్ ఆఫ్ థింగ్స్కి వెళ్ళాల్సిన అవసరం అంత నీడ్ లేదు. మనం మోస్ట్లీ అప్లికేటివ్ పార్ట్ మీద డిస్కస్ చేసుకోవాలి ఎక్కువ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అప్రోచ్ని నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం. డెరివేషన్ వల్ల ఏమీ రాదు. నేను ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పీపుల్ ఫీల్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దిస్ సబ్జెక్ట్. ఓకే, క్వాంటమ్ కెమిస్ట్రీ అనేది మోస్ట్లీ రిలేటెడ్ టు ఫిజిక్స్. ఓకే, సో ఫిజిక్స్లో మనం ఎలా ప్రాబ్లమ్స్ చేస్తామో ఆ క్రియేటివ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తారు కదా. సో క్వాంటమ్ కెమిస్ట్రీ is somewhat like that. Okay, so let's start with the first problem. The rising and lowering operator are denoted as L plus and L minus respectively. The correct commutator relation between angular momentum and its various components Lx, Ly, Lz is. Okay, సో ఇప్పుడు మనం కమ్యూటేటర్ కనుక్కోవాలి. L ప్లస్ అంటే ఏంటంటే Lx ప్లస్ ILy. ఓకే, అండ్ L మైనస్ అంటే Lx మైనస్ ILy. సో చూడండి, ఇదే యాంగులర్ మొమెంటమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఎల్ స్క్వేర్ కూడా యాంగులర్ మొమెంటమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నేను ఆపరేటర్స్ చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పాను. ఓకే, సో మనం ఒకవేళ కామ్యుటేషన్ చేసామనుకోండి, ఎక్స్ కామ్యుటేట్ చేసామనుకోండి, ఎక్స్ విత్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, అప్పుడు 0 అయిపోతుంది కామ్యుటేషన్. ఓకే, అంటే మనం ఆ టూ టర్మ్స్ని ఒకేసారి ఫైండ్ అవుట్ చేయగలం కాబట్టి దాన్ని కమ్యుటేటివ్ అనేది ఈక్వల్ టు 0 అయిపోతుంది. కాబట్టి ఈ రెండు ఒకే ఫంక్షన్కి రిలేటెడ్ కాబట్టి ఈ ఫంక్షన్స్ అనేవి 0 అయిపోతాయి. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఏం చేశారంటే కమ్యుటేటర్ ఎక్స్ స్క్వేర్ పిఎక్స్ స్క్వేర్ దేనికి ఈక్వల్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఇది మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో సి ఎక్స్ స్క్వేర్ పిఎక్స్ స్క్వేర్ దేనికి ఈక్వల్ అని అడుగుతున్నారు. సో నేను దీన్ని ఫస్ట్ ఎలా రాసుకుంటున్నాను అంటే ఎక్స్ స్క్వేర్ పిఎక్స్ ఇంటూ పిఎక్స్గా రాసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ఈ పిఎక్స్తో కమ్యుటేట్ చేస్తాను, ఇంకొక పిఎక్స్ది ఉంచుకుంటాను అలాగే, ప్లస్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫ్రంట్ పిఎక్స్ ఉంచుకుంటాను అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ పిఎక్స్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటూ పిఎక్స్ ఇలా రాసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను కమ్యుటేట్ చేస్తాను. దీన్ని కమ్యుటేట్ చేస్తున్నప్పుడు నాకు ఏమొస్తుంది, 2x ఇంటూ ఓకే పిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పిఎక్స్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిఎక్స్ తర్వాత నాకు 2x వస్తుంది. ఓకే, 2x ఇంటూ ఎక్స్ పిఎక్స్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ పిఎక్స్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఎక్స్ పిఎక్స్ వాల్యూ ఎంత, ఐహెచ్ క్రాస్ కదా, 2x px ఐహెచ్ క్రాస్ అవుతుంది. ఇక్కడ కూడా నేను 2x px 2x ఇంటూ ఐహెచ్ క్రాస్ రాసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2x ఓకే 2xని కామన్ తీస్తాను అండ్ ఎక్స్ని కాదు 2IH క్రాస్ని కామన్ తీస్తాను, ఎందుకంటే ఎక్స్ పిఎక్స్ ఇక్కడ ఆపరేటర్స్ కదా, అలా కామన్ తీయడానికి అవ్వదు. సో 2IH క్రాస్ని కామన్ తీస్తే నాకు ఎక్స్ పిఎక్స్ ప్లస్ పిఎక్స్ఎక్స్ వస్తుంది. సో ఇట్ ఈస్ ది ఆన్సర్. సో దీన్ని 2 ఆఫ్ ఎక్స్ పిఎక్స్ అలా రాసుకోవచ్చా అంటే అలా రాసుకోకూడదు, ఎందుకంటే పిఎక్స్ లెఫ్ట్ సైడ్ ఉండడానికి రైట్ సైడ్ ఉండడానికి డిఫరెన్స్ ఉంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ మైనస్ ఐహెచ్ క్రాస్ డి బై డిఎక్స్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం దీన్ని సమ్ ఫంక్షన్ మీద అప్లై చేస్తే సై అనుకోండి అప్పుడు సై అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పిఎక్స్ ఎక్స్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఐహెచ్ క్రాస్ డిఎక్స్ బై డిఎక్స్ అయిపోతుంది. ఎక్స్ మనం వాడినప్పుడు అప్పుడు 1 అయిపోయి టోటల్ వాల్యూ ఐహెచ్ క్రాస్ వస్తుంది. సో ఇలా మనం లెఫ్ట్ సైడ్ రావడానికి రైట్ సైడ్ రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో దాట్స్ ఇట్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే, సో మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పిఎక్స్ స్క్వేర్ బై 2m ప్లస్ వి ఆఫ్ ఎక్స్. సో దీన్నే మనం ఏమంటాం, హామిల్టోనియన్ ఆపరేటర్ అంటాం. ఓకే, సో
అంటే దట్ ఈస్ అ టోటల్ ఎనర్జీ ఆపరేటర్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ హ్యామిల్టోనియన్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి దీంట్లో? సో మనం దీంట్లో కనుక్కోవాల్సింది ఏంటంటే ఓకే హెచ్పిఎక్స్కి కమ్యూటేటర్ కనుక్కోవాలి. హెచ్పిఎక్స్కి కమ్యూటేటర్ కనుక్కోవాలి హ్యామిల్టోనియన్కి దీనికి. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం? సో నార్మల్గా రాసుకుందాం ఫస్ట్. px square by 2m ప్లస్ v of x ఇంటూ p of x, అంతే కదా. ఇప్పుడు నేను దీన్ని విడివిడిగా రాసుకోవచ్చు కదా. సో విడివిడిగా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? px square by 2m ఆఫ్ px ప్లస్ v of x ఇంటూ px అవుతుంది. ఓకే, ఇలా నేను విడివిడిగా రాసుకోవచ్చు కదా. చూడండి, ఈ రెండు ఒకే ఫంక్షన్ని చెప్తున్నాయి కదా, లీనియర్ మొమెంటమ్ని. సో నేను దీన్ని క్యాన్సిల్ చేసుకొని 0 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను సాల్వ్ చేయాల్సింది ఇది ఒక్కటే. ఓకే, సో చూడండి, v అండ్ v ఇంటూ p ఆఫ్ ఎక్స్ని నేను ఎలా రాసుకోవచ్చు? లీనియర్ మొమెంటమ్ని -i h క్రాస్ d/dx అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను దీన్ని కమ్యూటేటర్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నేను దీన్ని కమ్యూటేటర్ని సాల్వ్ చేయాలి కాబట్టి నేను సై తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా హ్యామిల్టోనియన్ సై ఉందనుకోండి. ఓకే అనుకోండి, మనకి ఇప్పుడు వచ్చే ఆన్సర్ అనుకోండి ఇది, లేకపోతే సంథింగ్ లైక్ ఆర్ అనుకోండి, ఆర్ సై మనకు వచ్చే ఆన్సర్ యొక్క ఫంక్షన్ అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేయాలనుకోండి, ఎలా సాల్వ్ చేస్తాను? వి సై మనకు తెలిసిందే కదా, ఏబీ మైనస్ బిఏ చేయాలి. ఫస్ట్ నేను రెండింటిని చేసుకుంటాను. అప్పుడు నాకు ఏమవుతుంది? వి ఇంటూ -i h క్రాస్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ -i h క్రాస్ని బయట తీసుకుంటాను. దీనివల్ల అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో వి ఇంటూ అప్పుడు నాకు d/dx వస్తుంది కదా, వి ఇంటూ d/dx. ఇప్పుడు చూడండి మైనస్ ఆఫ్, ఇప్పుడు నేను ఏం చేస్తాను? d/dx తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు బిఏ కదా, బి ఇంటూ ఏ వాల్యూ ఎంత? వి. సో వి ఆఫ్ సై అవుతుంది. ఓకే, సో వి d/dx ఆఫ్ వి సై అంటే ఏంటి? d/dx ఆఫ్ uv కదా, uv డాష్ ప్లస్ bu డాష్ కింద రాసుకోవచ్చు కదా. అప్పుడు నాకు ఏమవుతుంది? -i h క్రాస్ v d/dx మైనస్ ఆఫ్ uv డాష్ ప్లస్ vu డాష్. సో uv డాష్ కదా, అప్పుడు నాకు ఏమవుతుందంటే v ఇంటూ d/dx మిగులుతుంది. సో uv డాష్ ప్లస్ vu డాష్ కాబట్టి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. అప్పుడు నాకు మైనస్ ఆఫ్ ఏం మిగులుతుంది? v ఫస్ట్ మనం ఉంచుకొని సైన్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు సైన్ ఉంచుకొని vని డిఫరెన్షియేట్ చేస్తాం, ఎలా వస్తుంది? అప్పుడు నాకు ఏమవుతుంది? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. అప్పుడు నాకు -i h క్రాస్ మైనస్ ఆఫ్ సై dv/dx మిగులుతుంది. మైనస్ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. అప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది? i h క్రాస్ dv/dx అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సై ఉంది కదా, ఎలాంటి జస్టిఫికేషన్ లేకుండా నేను ఈ రెండు సైన్స్ని తీసేస్తున్నాను. ఓకే, మనం జనరల్గా ఆపరేటర్స్ చూసినప్పుడు, ఐగన్ వాల్యూ ఫంక్షన్ చూసినప్పుడు అలాగే తీసుకుంటాం. ఓకే, సో అలా మనకు ఆన్సర్ అనేది ఇది వస్తుంది. సో దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. ఈ క్వశ్చన్ నెట్ డిసెంబర్ 2023లో అడిగారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో e⁻i⁴x అనేది ఒక ఐగన్ ఫంక్షన్ అంట. ఓకే, ఐగన్ ఫంక్షన్ ఆఫ్ ది లీనియర్ మొమెంటమ్ px విత్ ది ఐగన్ వాల్యూ ఆఫ్ అని అడుగుతున్నారు. అంటే ఏంటంటే e⁻ix అనేది ఒక ఐగన్ ఫంక్షన్ లీనియర్ మొమెంటమ్కి. ఓకే, అయితే దాని యొక్క ఐగన్ వాల్యూ ఎంతో అడుగుతున్నారు. ఓకే, అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు లీనియర్ మొమెంటమ్ ఆపరేటర్తో దీన్ని ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేసిన తర్వాత ఐగన్ వాల్యూ ఎంత వస్తుందో చెప్పాలి. ఓకే, సో మనకు తెలిసి లీనియర్ ఆపరేటర్ ఏంటి? -i h క్రాస్ d/dx కదా. ఇప్పుడు మనకు ఫంక్షన్ ఏమి ఇచ్చారు? e⁻i⁴x ఇచ్చారు కదా. సో e⁻i⁴xతో నేను డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు నాకు ఏమవుతుంది? -i h క్రాస్ d/dx ఆఫ్ e⁻i⁴x ఏమవుతుంది? e⁻i⁴x అవుతుంది ఇంటూ. ఓకే, ఇంటూ ఏమవుతుంది? ఇప్పుడు నేను i⁴x మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే నాకు i⁴ మిగులుతుంది. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ i ఇంటూ i స్క్వేర్ h క్రాస్ e⁻i⁴x వస్తుంది. ఇప్పుడు నేను i² అంటే -1 రాసుకోవచ్చు కదా. -1 +1 అయిపోతుంది కదా. అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది? h క్రాస్ ఇంటూ k ఉంది కదా ఇక్కడ, h క్రాస్ ఇంటూ k ఇంటూ e⁻i⁴x వస్తుంది. ఓకే, సో ఐగన్ వాల్యూ వచ్చేసి ఇక్కడ h క్రాస్ k ఈజ్ ది ఐగన్ వాల్యూ. సో ఇట్ ఈస్ ది ఆన్సర్.
ఓకే, సో ఇలా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఐ ఫీల్ దట్ ఇట్ వాస్ సో క్లియర్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఓకే, సో లెట్స్ సీ ది నెక్స్ట్. సో e power ikx is an eigen function of the linear momentum px with the eigen value of అని అడిగారు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే e పవర్ మైనస్ ఎక్స్ని లీనియర్ మొమెంటమ్ ఆపరేటర్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఆ సాల్వ్ చేసి ఏదైతే ఐగన్ వాల్యూ వస్తుందో దాన్ని ఆన్సర్గా ఇవ్వాలి. ఓకే, సో అది చూడండి, లీనియర్ మొమెంటమ్ ఆపరేటర్ అంటే ఏంటి? మైనస్ ఐ హెచ్ క్రాస్ d/dx కదా. సో మైనస్ ఐ హెచ్ క్రాస్ d/dx ఆఫ్ ఈ పవర్ ఐకేఎక్స్ ఏమవుతుంది? ఈ పవర్ ఐకేఎక్స్ ఇంటూ ఐకే అవుతుంది కదా, అప్పుడు నాకు ఏమవుతుంది? ఐ ఇంటూ ఐ -1 అవుతుంది. ఓకే, ఐ స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఆఫ్ మైనస్ +1 అయిపోతుంది. అప్పుడు ఇదంతా పోయి హెచ్ క్రాస్ కే మాత్రమే నాకు ఐగన్ వాల్యూగా మిగులుతుంది. ఇంటూ ఈ పవర్ ఐకేఎక్స్ అనేది ఐగన్ ఫంక్షన్. మనం ఐగన్ వాల్యూ ఒకటే చెప్పాలి కాబట్టి ఆ హెచ్ క్రాస్ కే విల్ బీ ది ఆన్సర్. ఓకే, ఇది నెట్ డిసెంబర్ 2023లో అడిగారు క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ది రిజల్ట్ ఆఫ్ అప్లయింగ్ ది ఆపరేటర్ ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా పిఎక్స్ బై హెచ్ క్రాస్ ఆన్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని అడిగారు. సో ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఇప్పుడు నేను ఈ పిఎక్స్ ఏదైతే ఉందో, పిఎక్స్ అనేది ఒక ఆపరేటర్ కదా. సో నేను ఈ ఆపరేటర్ని ఏం చేస్తానంటే విడిగా రాసుకుంటాను. అంటే దాని యొక్క ఒరిజినల్ ఫామ్ ఎలా రాసుకుంటాం మనం? మైనస్ ఐ హెచ్ క్రాస్ d/dx అని రాసుకుంటాం కదా, అలా రాసుకుంటాను. అలా రాసుకున్న తర్వాత హెచ్ క్రాస్ని క్యాన్సిల్ చేస్తే ఈ పవర్ మైనస్ ఏ d/dx వస్తుంది. సో దీన్నే మనం ఎలా రాసుకుంటామంటే ఆపరేటర్ టీ మైనస్ ఏ కింద రాసుకుంటాం. దీన్నే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏగా చెప్తాం. ఒకవేళ మనకి టీ ఆఫ్ ఏ వచ్చిందనుకోండి, అంటే ఈ పవర్ ఏ d/dx వచ్చిందనుకోండి, అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏగా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఫర్ 3 ఆపరేటర్స్ ఏ బి అండ్ సి. ఓకే, సో ఏ బి అండ్ సి, ఏ ఆఫ్ బీసీ ప్లస్ బి ఆఫ్ సిఏ ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు. సో మనం ఫస్ట్ చూడగానే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ. సో నేనేం చేస్తానంటే నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ అనమాట, తొందర ఎక్కువ. సో ఆ తొందరలో ఏం చేస్తానంటే నేను ఆన్సర్ ఓకే ఏ ఆఫ్ బీసీ బి ఆఫ్ సిఏ కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి ఆఫ్ ఏబి అవుతుంది అనుకుంటాను. ఆ క్యూరియాసిటీలో ఆన్సర్ పెట్టేస్తాను. ఎగ్జామ్ నుంచి వచ్చాక చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది, తప్పు పెట్టానని. ఎందుకంటే మనకి జాకోబీ ఐడెంటిటీ ప్రకారం సి ఆఫ్ ఏబి అనేది ప్లస్లో ఉండి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు నాకు ఈ 2 వాల్యూస్ అడుగుతున్నారు కాబట్టి దీన్ని నేను రైట్ సైడ్ తీసుకొని రావాలి. అప్పుడు ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. మైనస్ అయిన తర్వాత ఈ ఏబి ఏదైతే ఉందో అది బిఏ అవుతుంది అనమాట. ఓకే, అదే ఆన్సర్. ఓకే, సో మీరు కూడా ఒకవేళ తొందరలో మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడానికి మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మిస్టేక్స్ని మనం ఓవర్కమ్ చేయగలం ఎగ్జామ్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మనకి ఎక్స్ ఇచ్చాడు అండ్ పిఎక్స్ స్క్వేర్ ఎక్స్తో కంప్యూట్ చేయమంటున్నారు. ఓకే, సో ఇది ఎలా కంప్యూట్ చేయాలో మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో మనకి ఎక్స్ పిఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇనిషియల్గా చూడండి ఇది కమ్యూటేటర్ కదా. సో ఇనిషియల్గా నేను దీన్ని సాల్వ్ చేస్తాను. ఓకే, పిఎక్స్ స్క్వేర్ ఎక్స్ కదా. సో ఇది నేను సాల్వ్ చేసినప్పుడు 2px ఇంటూ పిఎక్స్ ఎక్స్. సో పిఎక్స్ ఎక్స్ కమ్యూటేటర్ వాల్యూ ఎంత? వి ఆల్ నో వాల్యూ మైనస్ ఐ హెచ్ క్రాస్. సో నాకు ఈ వాల్యూ ఎంత వచ్చింది? టోటల్ 2px ఇంటూ ఐ హెచ్ క్రాస్ వచ్చింది కదా. సో నేను అదే వేసుకుంటాను. ఓకే, సో కాకపోతే ఏం చేస్తానంటే ఈ -2 ఐ హెచ్ క్రాస్ని బయట వేసేసుకుంటాను, ఎక్స్ పిఎక్స్ వేసుకుంటాను. ఓకే, అప్పుడు నాకు ఎక్స్ పిఎక్స్ యొక్క కమ్యూటేటర్ ఏమొస్తుంది? ఐ హెచ్ క్రాస్ వస్తుంది కదా. సో ఐ హెచ్ క్రాస్ ఇంటూ -2 ఐ హెచ్ క్రాస్. ఇలా సాల్వ్ చేసినప్పుడు మనకి వాల్యూ మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ వాల్యూ ఇంకొక -1 ఇంటూ 2 ఆఫ్ ఐ హెచ్ క్రాస్ వస్తుంది. ఐ హెచ్ క్రాస్ హోల్ స్క్వేర్ వస్తుంది, దట్ ఈస్ 2 హెచ్ క్రాస్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఐ ఉండదు ఎందుకంటే నేను ఐ స్క్వేర్ని -1గా రాసుకున్నాను కదా. సో 2 హెచ్ క్రాస్ స్క్వేర్ అనేది ఆన్సర్గా వస్తుంది. దీన్నే ఇంకొక రకంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొక రకంగా సాల్వ్ చేయొచ్చు ఇలాగా. సో అపార్ట్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ కొంచెం ఈజీ. ఓకే, ఒక ట్రిక్తో సాల్వ్ చేయడం ఈజీ కాబట్టి ఇలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ది ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ అన్ ఐగన్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఇండికేటెడ్ ఆపరేటర్ ఈజ్ అని అడిగారు.
ఓకే, ఇనిషియల్గా మనం ఇది చెక్ చేద్దాం. d² - dx² అనేది e⁻x² - x²/2తో చేసినప్పుడు మనకి ఐగన్ ఫంక్షన్గా ఉంటుందా లేదా అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు d² - dx² - x² e⁻x²/2 కదా. సో ఇనిషియల్గా మనం దీన్ని విడివిడిగా రాసుకుంటాం. అంటే ఫస్ట్ దీంతో ఇది డిఫరెన్షియేట్ అయ్యి దీంతో ఇది మల్టిప్లై అయినట్టు. ఓకే, దీన్ని ఫస్ట్ నేను డిఫరెన్షియేట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుందంటే e⁻x²/2 ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు -2x/2 వస్తుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత -x ఒకటే మిగులుతుంది కదా. -x × e⁻x²/2. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? uv ఫామ్లో ఉంది కదా. కాబట్టి నేను uv' + vu' రాసుకుంటున్నాను దీన్ని. ఓకే, సో x ఇంటూ ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేశాను, అప్పుడు నాకు -x వచ్చేసింది వెనక్కి మళ్ళీ, ప్లస్ దీన్ని ఇలాగే ఉంచుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇది 1 అయిపోతుంది. ఓకే, 1 అయిపోతుంది అంతే కదా, ఎందుకంటే ఈ మైనస్ లేదు ఇక్కడ. కాబట్టి d/dx ఆఫ్ x వచ్చేసి 1 అయిపోతుంది. ఓకే, ఈ మైనస్ని మనం బయట తీసుకున్నాం కాబట్టి. ఓకే, -x² × e⁻x²/2 అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్ సాల్వ్ చేస్తే -x² × e⁻x²/2 ప్లస్ e⁻x²/2. ఓకే, -x² × e⁻x²/2. సో ఇది ప్లస్ అయిపోతుంది కదా, మైనస్ ప్లస్, ఇది మైనస్ అయిపోతుంది. అండ్ ఈ టర్మ్ ఒకటే కాబట్టి క్యాన్సిల్ అయిపోతే మనకి ఈ టర్మ్ వచ్చింది. ఓకే, మనం ఇనిషియల్గా తీసుకుంది e⁻x²/2, మన క్లాస్లో కూడా వచ్చింది e⁻x²/2 కాబట్టి సేమ్ ఐగన్ ఫంక్షన్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఇదైనా ఐగన్ ఫంక్షనే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్కి ఫస్ట్ ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఒకటే ఒక డిఫరెన్స్, ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నాకు ప్లస్ చేసినప్పుడు అప్పుడు నాకు ఈ టర్మ్ ప్లస్ అయిపోద్ది. ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఈ టర్మ్ ప్లస్ అయిపోద్ది. ప్లస్ అయినప్పుడు ఈ రెండింటిని నేను ఎలా రాసుకోవచ్చు, 2x² రాసుకోవచ్చు కదా. -1 × e⁻x²/2 తీసుకుంటాను. అయితే నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఆపరేటర్స్లో నేను ఒక పాయింట్ చెప్పాను. సో x² ఏదైతే ఉందో ఇది ఉన్నప్పుడు మనం ఇదంతటిని ఐగన్ వాల్యూ కింద కన్సిడర్ చేయం. ఎందుకంటే x² అనేది కాన్స్టెంట్ కాదు కదా, అది వేరియబుల్, అది మారిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయం. సో ఇది ఐగన్ ఫంక్షన్ కాదు. ఓకే, అండ్ ఈ రెండు మనం చూడగానే చెప్పేయచ్చు ఐగన్ ఫంక్షన్సే అని. ఓకే, ఐగన్ ఫంక్షన్సే అని చెప్పేయచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే d/dx ఆఫ్ cos x ఎంత, d/dx ఆఫ్ cos x వచ్చేసి sin x. ఇప్పుడు sin x నేను మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, cos x వస్తుంది. ఒరిజినల్ వాల్యూ అనేది తిరిగి వస్తుంది. మేబీ ప్లస్ మైనస్లో మారినా సరే అది ఐగన్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది, కానీ ఫంక్షన్ మాత్రం అదే వస్తుంది కదా. కాబట్టి ఇది ఐగన్ ఫంక్షనే. ఇది కూడా అంతే, d² ఆఫ్ dx ఏమవుతుంది, మళ్ళీ అదే ఫంక్షన్ మళ్ళీ వస్తుంది కదా. కాబట్టి ఇది కూడా రైట్. సెకండ్ ఒకటి మాత్రమే ఐగన్ ఫంక్షన్ అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ ది ఆన్సర్. ఇప్పుడు 9th చూడండి. 9thలో ఏంటంటే సో ఏబి కమ్యూటేట్ చేసినప్పుడు 0 వచ్చిందంట, ఏసీ కమ్యూటేట్ చేసినప్పుడు 0 వచ్చిందంట. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హోల్డ్స్ ట్రూ అడుగుతున్నారు ఆప్షన్స్లో. ఇక్కడ చూడండి, బీసీ కమ్యూటేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, బీసీ - సిఏ = 0 అవుతుంది. క్వశ్చన్లో ఎక్కడైనా మనకి బీసీ = సిఏ అని ఉందా, లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు. సెకండ్ చూడండి, ఏబీసీ ఇచ్చారు కదా. ఇప్పుడు నేను దీన్ని నార్మల్గా మనకు ఒక ఆపరేటర్ ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏబీని ఇంటూ చేసుకొని సి బయట రాసుకుంటాం, ఏసీని ఇంటూ చేసుకొని బి బయట రాసుకుంటాం కదా. ఇప్పుడు మనకి తెలుసు ఏబీ = బిఏ అని చెప్పేసి, లేకపోతే ఏబీ యొక్క కమ్యూటేటర్ 0 అని తెలుసు, ఏసీ యొక్క కమ్యూటేటర్ 0 అని తెలుసు. 0 + 0 ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఇది అవుతుంది. ఓకే, ఇది అవ్వదు మళ్ళీ. ఎందుకని, మనకి క్వశ్చన్లో బిఏ బార్ గురించి మెన్షన్ చేయలేదు, బిసి బార్ గురించి కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది మనం చెప్పలేము. ఇది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే సిఏ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు, సిబి గురించి కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే, సో మేబీ మీరు సిఏని 0 తీసుకున్నా సరే మరి మనకి బీసీ గురించి తెలియదు కదా, సిబి గురించి, కాబట్టి తీసుకోలేము. ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటున్నాడు.
అని అడిగారు. సో ఏ ఈజీనా హెర్మిషియన్ ఆపరేటర్ అయితే ఏది కరెక్ట్ అని చెప్పి. సో హెర్మిషియన్ ఆపరేటర్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఏదైతే తీసుకుంటామో ఆపరేటర్ ఏదైతే ఉందో ఏ క్యాప్ ఏదైతే ఉందో ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ క్యాప్ ఏదైతే ఉందో అవి రియల్, అంటే అవి పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. కానీ మనం స్క్వేర్ చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అయిపోతుంది కదా. కాబట్టి నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ది ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, ఇట్స్ అప్ టు హియర్. ఆపరేటర్స్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. సో ఇప్పుడు మనం క్వాంటంలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో క్వాంటంలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1D బాక్స్ అనమాట. నేను ఈ టాపిక్ గురించి ముందు చెప్పలేదు, సో కానీ ఇది ఈజీ టాపిక్. ఓకే, సో వీ కెన్ డిస్కస్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే 1D బాక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. సో 1D బాక్స్లో వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే √2/L n/x/L లా ఉంటుంది. ఓకే, n/x/L ఇలా ఉంటుంది. ఓకే, √2/L n/x/L. అదే ఒకవేళ ఎనర్జీ ఈక్వేషన్ అనుకోండి, అది ఎలా ఉంటుందంటే E = n²h²/8mL² ఇలా ఉంటుంది. ఇదేంటి వన్ డైమెన్షనల్కి 1D బాక్స్కి. అదే మనం 2D తీసుకున్నాం అనుకోండి, nx² + ny² h²/8mL² అవుతుంది. అదే ఒకవేళ మనం 3D తీసుకున్నాం అనుకోండి, nx² + ny² + nz² h²/8mL² అవుతుంది. ఓకే, ఇలా 1D 2D 3D బాక్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ చూడండి క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేశారు. ఫర్ ఏ మోడల్ సిస్టమ్ ఆఫ్ 3 నాన్ ఇంటరాక్టింగ్ ఎలక్ట్రాన్స్, 3 నాన్ ఇంటరాక్టింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట 2D బాక్స్లో. 2D బాక్స్ కాబట్టి మనం ఏ ఫామ్లో యూస్ చేస్తాం, సెకండ్ ఫామ్లో యూస్ చేస్తాం. అయితే వాళ్ళు ఏమడుగుతున్నారంటే గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ చెప్పమంటున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ h²/8mL² గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ చెప్పమంటున్నారు. చూడండి, సో మనం 2 డైమెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో 2 డైమెన్షనల్ ఏది గ్రౌండ్ స్టేట్ వచ్చేసి 1,1 ఉంటుంది. సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ 1,2 ఉండొచ్చు, 2,1 ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని అన్నారు, 3 అన్నారు, అంటే 1 2 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ కనుక్కుందాం. ఏమవుతుంది, గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ కనుక్కున్నప్పుడు 1² + 1² h²/8mL² అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2h²/8mL² అవుతుంది కదా. కానీ మనం 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇవి 2 తీసుకోవాలి ఇంటూ. ఓకే, సో మనం ఏం చెప్పాలి అన్నారు, గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ చెప్పమని అంటున్నారు. సో ప్లస్ చేయాలి. ప్లస్ ఇది దేంట్లో ఉంది, 1,2లో ఉంది కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే 1² + 2² తీసుకుంటాం ఇంటూ h²/8mL². 2² అంటే 4 + 1 5 కదా. కాబట్టి +5 h²/8mL² అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నెక్స్ట్ 2 × 2 ఎంత, 4 కదా. సో 4h²/8mL² + 5h²/8mL² అవుతుంది. టోటల్గా దీని వాల్యూ 9h²/8mL². సో ఇట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డి బ్రోగ్లీ వేవ్లెంత్ కనుక్కోమంటున్నారు. డి బ్రోగ్లీ వేవ్లెంత్ ఆఫ్ అన్ ఆర్గాన్ ఆటమ్ ట్రావెలింగ్ ఇన్ అ స్పీడ్ ఆఫ్ 250 m/s. ఓకే, సో డి బ్రోగ్లీ వేవ్లెంత్. సో డి బ్రోగ్లీ ప్రకారం మనకు ఫార్ములా ఏమని తెలుసు, λ = h/mv అని తెలుసు కదా. ఓకే, సో ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ ఇచ్చారు. ఓకే, డి బ్రోగ్లీ వేవ్లెంత్ కనుక్కోమంటున్నారు. సో హెచ్ ఇచ్చారు, ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.626 × 10⁻34 kg/m²s బై మాస్ ఇచ్చారు 40 AMU. ఓకే, లేకపోతే 40 g/mol⁻⁻⁰ అనుకోండి. ఓకే, ఇంటూ వెలాసిటీ ఇచ్చారు, వెలాసిటీ ఆర్ స్పీడ్ 250 m/s ఇచ్చారు. ఓకే, సో 250 m/s ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో కేజీ కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే
40 kg ఇది 40 kg మోల్ ఇన్వర్స్ అనుకోండి. ఓకే, సో 40 kg మోల్ ఇన్వర్స్లో కేజీ క్యాన్సిల్ అయిపోతుంది. మోల్ ఇన్వర్స్ మాత్రం మనకి మిగిలిపోతుంది కదా. సో నేను మోల్ ఇన్వర్స్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే పైన అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు నాకు 6.626 ఇంటూ 10⁻−34 ఇంటూ అవగాడ్రో నెంబర్ 6.022 ఇంటూ 10⁻23 సెకండ్ మోల్ కదా, మోల్ ఇన్వర్స్ బై 40 మోల్ ఇన్వర్స్ ఇంటూ 250. ఓకే, 250 ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనకి మోల్ ఇన్వర్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా. క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఇంకా యూనిట్స్ వచ్చేసి మీటర్స్లో వస్తుంది. ఇక్కడ ఒక మీటర్స్ మిగిలిపోతుంది కదా, సెకండ్ ఇన్వర్స్ అయిపోయి మీటర్స్ మిగులుతుంది కాబట్టి ఆన్సర్ మనకి మీటర్స్లో వస్తుంది. ఎంత మీటర్స్లో వస్తుందంటే 0.00399 ఇంటూ 10⁻−8 మీటర్స్లో వస్తుంది. ఓకే, ఇంటూ 10⁻−8 మీటర్స్లో వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని పికోమీటర్స్లోకి మార్చుకోవాలంటే 10⁻−12 పికోమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మీటర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను 10⁻−12 పికోమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మీటర్ కాబట్టి ఇప్పుడు నేను 12 చేయాలి దీన్ని. 8, 9, 10, 11, 12. సో 4 ముందు తీసుకొని రావాలి. 1, 2, 3, 4 కదా. అప్పుడు నాకు ఏమవుతుంది, 39.9 ఇంటూ 10⁻−12 మీటర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ 39.9 పికోమీటర్స్ అనమాట. సో దిస్ ఇస్ ది ఆన్సర్. ఇలా సాల్వ్ చేయాలి మనం క్వశ్చన్ని. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్ ఫర్ ఏ క్వాంటమ్ పార్టికల్ మస్ట్ బి అన్నారు. మనం ఒక వేవ్ ఫంక్షన్ని, సో నేను నెక్స్ట్ వీడియోలో పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది పాస్టులేట్స్లో వస్తుంది. ఒక యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి సింగిల్ వాల్యూడ్ అయి ఉండాలి, కంటిన్యూస్ అయి ఉండాలి. ఓకే, సింగిల్ వాల్యూడ్ అయి ఉండాలి, కంటిన్యూస్ అయి ఉండాలి. సో దట్ ఈస్ ది యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఏ క్వాంటమ్ పార్టికల్ ఈస్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. సో గివెన్ బిలో మనకు కాంజుగేటెడ్ సిస్టమ్ ఇచ్చారు. 11 కార్బన్ ఆటమ్స్ ఉండే కాంజుగేటెడ్ సిస్టమ్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనకి వాల్యూ ఏమి ఇచ్చారంటే యావరేజ్ సీసీ బాండ్ యొక్క యావరేజ్ సీసీ బాండ్ 1.5 ఆమ్స్ట్రాంగ్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ బాండ్ లెంత్ సీసీ బాండ్ది, సింగిల్ బాండ్ది అని అనుకోకండి. ఎందుకంటే ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాంజుగేట్ అవుతూ ఉంటాయి కదా. అంటే డబల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ క్యారెక్టర్, సింగిల్ బాండ్ కాస్త డబల్ బాండ్ క్యారెక్టర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది కాబట్టి యావరేజ్ అన్నారు. సో యావరేజ్ సీసీ బాండ్ లెంత్ వచ్చేసి 1.5 ఆమ్స్ట్రాంగ్స్ ఇచ్చారు. అండ్ సిస్టమ్ని 1 డైమెన్షనల్ సిస్టమ్ కింద కన్సిడర్ చేశారు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ రిక్వైర్డ్ టు కాజ్ ది ట్రాన్సిషన్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి జరుగుతున్నప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, అండ్ h²/8m యొక్క వాల్యూ మనల్ని కే తీసుకోమంటున్నారు. ఫెంటాస్టిక్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెప్టెంబర్ 22, 2022లో అడిగిన క్వశ్చన్. అండ్ చాలా కాన్సెప్చువల్ బేస్ అనమాట. ఓకే, సో చూడగానే భయపడిపోతే మనం అసలు ఏ ప్రాబ్లం చేయలేము. సో నిదానంగా చేయాలి. ఓకే, సో మనకి ఇక దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, సో ఇది 1D బాక్స్. ఓకే, సో 1D బాక్స్ అని చెప్పి 1D బాక్స్ దీన్ని కన్సిడర్ చేయాలి. ఓకే, సో అంటే డీజనరసీ ఏం లేదు, 1 కాబట్టి. సో ఇనిషియల్గా 1 ఉంటుంది ఎనర్జీ, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, ఓకే, తర్వాత 6 ఇలా ఉంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ చూడండి, పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఈచ్ పై బాండ్ 2 ఎలక్ట్రాన్స్ అంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా బాండ్స్. అంటే 5 2s 10 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారంటే గ్రౌండ్ స్టేట్కి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ అడుగుతున్నారు. ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ రిక్వైర్డ్ టు కాజ్ ది ట్రాన్సిషన్. ఎంత ఫ్రీక్వెన్సీ కావాలనేది డెల్టా ఈ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అంటే నేను ఏం చేయాలి, ఇది నా హోమో అవుతుంది, ఇది నా లూమో అవుతుంది. దీనికి మధ్యలో ఉండే ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది దాని నుంచి నేను ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. ఎందుకంటే ∆E ఈజ్ ఈక్వల్స్ టు hμ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ∆E 6 మైనస్ ∆E 5 చేసుకోవాలి. ఓకే, సో ∆E 6 ఫార్ములా ఏంటి, n²h²/8 ml² కదా. ఓకే, సో n², ఇక్కడ n ఎంత 6, సో 6² n²h²/8 ml². ఓకే, సో నెక్స్ట్ చూడండి, అండ్ -5² ఇంటూ h²/8
8 ml స్క్వేర్. ఇప్పుడు మనకి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఎల్ ఏం కన్సిడర్ చేయాలి అని. ఓకే, సో మనకి ఇక్కడ యావరేజ్ 1.5 ఇచ్చారు కదా, అయితే డైరెక్ట్గా 1.5 తీసుకోవచ్చా అంటే అలా తీసుకోకూడదు. ఓకే, సో 1.5ని మనం డైరెక్ట్గా తీసుకోము. ఇక్కడ చూడండి 10 బాండ్స్ ఉన్నాయి కదా, 10 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 1.5 తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒక్క బాండ్ గురించి మెన్షన్ చేశారు, ఒక్క సీసీ బాండ్ లెంత్ గురించి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 బాండ్స్ ఉన్నాయి కదా, కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయాలంటే 10. ఓకే, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ, ఓకే, 10 ఇంటూ 1.5 ఆమ్స్ట్రాంగ్స్ కన్సిడర్ చేయాలి. అలా కన్సిడర్ చేసినప్పుడు మనకి 15 ఆమ్స్ట్రాంగ్స్ వస్తుంది. అంటే మనం ఇక్కడ 15 ఆమ్స్ట్రాంగ్స్ వేసుకోవాలని. దానికి బిఫోర్ చూడండి h²/8mని మనం కేలా కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే అది క్వశ్చన్లో మెన్షన్ చేశారు. ఓకే, సీ హియర్ క్వశ్చన్లో వాళ్ళ h²/8m ఏదైతే ఉందో, ఓకే, h²/8m ఏదైతే ఉందో దాన్ని k కింద కన్సిడర్ చేసుకోమన్నారు. ఓకే, సో దట్ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ సీ. ఇప్పుడు ఏమవుతుంది, నాకు 6² ఇంటూ h²/8ml ఏదైతే ఉందో h²/8ml ప్లేస్ 8m ప్లేస్లో నేను k పెట్టుకుంటాను. ఓకే, ఇంటూ k బై l² ఏదైతే ఉందో దాని ప్లేస్లో నాకు 225 వస్తుంది. ఓకే, మైనస్ ఇక్కడ కూడా అంతే 5² ఇంటూ k బై 225 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు hμ అనుకోండి. అప్పుడు నాకు మ్యూ వాల్యూ ఏమొస్తుంది, 6² ఎంత 36 కదా, 36 మైనస్ 25 ఆఫ్ k బై 225. ఓకే, అప్పుడు 36 మైనస్ 25 ఎంత 11 కదా, అప్పుడు నాకు ఏమవుతుందంటే 11k బై 225 h వచ్చేసి దీని యొక్క వాల్యూ, దీని యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూ. సో ఇట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, క్వశ్చన్ని ఇలా సాల్వ్ చేయాలి. ఈజీ క్వశ్చనే, కాకపోతే కొంచెం ట్రిక్కీగా అడిగారు. ఓకే, సో క్వాంటమ్ క్వశ్చన్స్ అన్ని, రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్గా ఉండవు, ఖచ్చితంగా మనం చాలా థింక్ చేయాల్సిందే. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ చూడండి, మేబీ ఈ క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది. 2 people can understand so easily. ఓకే, సో 2 ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఓకే, nx is equals to 1, ny is equal to 6. ఓకే, అలా 2 ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక పార్టికల్ ఇన్ 2D రెక్టాంగులర్ బాక్స్. ఓకే, ఓకే, సో పొటెన్షియల్ అనేది 0, ఇన్సైడ్ పొటెన్షియల్ 0 అండ్ అవుట్ సైడ్ ఇన్ఫైనైట్ అంటున్నారు. అండ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మెన్షన్ చేశారు, Lx అండ్ Ly ఆర్ ఫౌండ్ ఇట్ టు బి డీజనరేట్. ఓకే, అయితే క్వశ్చన్ ప్రకారం ఏంటి, మనకి 2 ఎనర్జీ లెవెల్స్ ఇచ్చారు ఆఫ్ ఏ 2D రెక్టాంగులర్ బాక్స్, సైడ్స్ ఫౌండ్ టు బి డీజనరేట్, అంటే ఈ 2 ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి డీజనరేట్ అంట. డీజనరేట్, దీని నుంచి మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, sides Lx and are found to be degenerate if La is equals to 1, appropriate units Ly. సో Lx 1 అయినప్పుడు Lb ఏం అవ్వాలి అని అంటున్నారు. సో దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే, సో 2D రెక్టాంగులర్ బాక్స్ అంటున్నారు కాబట్టి ఎనర్జీ ఏమవుతుంది, nx² ప్లస్ ny². ఓకే, nx² ఇంటూ ny². సో ఇవి 2 రెక్టాంగులర్ బాక్స్ అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటాం కదా, 2 డిఫరెంట్ లెంత్స్ ఉంటాయి కదా. ఇంతకుముందు మనం చేసింది స్క్వేర్ బాక్స్ అనమాట, అప్పుడు దాంట్లో n ఒకటే చేంజ్ అవుతుంది. ఇక్కడ రెక్టాంగులర్ అని మెన్షన్ చేశారు కాబట్టి బై Lx² Ly² కూడా వస్తుంది. ఓకే, ఇంటూ h²/8m. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మనం ఇప్పుడు 2 తీసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, 1² Lx² ప్లస్ 6² Ly² ఆఫ్ h²/8m ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను మళ్ళీ ఇది తీసుకోవాలి, ఎందుకంటే డీజనరేట్ అంటున్నారు కాబట్టి ఈ 2 ఎనర్జీస్ ఈక్వల్ కదా, ఇది ఎనర్జీ వాల్యూ 1,6కి ఇది, సో 3,2కి ఏమవుతుంది. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుందంటే 3² బై Lx² ప్లస్ 2² Ly² ఇంటూ h²/8m అవుతుంది. ఓకే, సో మనకు ఒక విషయం క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది, ఈ 2 టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, Lx ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. 1 ప్లస్ 6²
ly square is equals to 9 plus 4 by ly square. ఇప్పుడు నేను 6 స్క్వేర్ మైనస్ ఓకే 2 స్క్వేర్ 4 కదా 36 వేసుకుంటాను 36 మైనస్ 4 బై ly స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 1 9 మైనస్ 1 ఎంత 8 కదా ఇప్పుడు నాకు 36 మైనస్ 4 ఎంత 6 నుంచి 4 తీస్తే 2 కదా సో 32 by 8 is equals to ly square that is equals to 4 so square root of 4 is equal to ly is equal to 2 ఓకే సో మనం ఇలా సాల్వ్ చేస్తాం ఓకే సో ఇలా ఆన్సర్ అనేది ly is equal to 2 ఇది నాకు తెలిసిన ఈజీ క్వశ్చన్ ఇది నెట్ జూన్ 2023లో అడిగారు ఇంతకుముందు చేసిన క్వశ్చన్ కంటే ఇది మనం ఈజీగా అప్రోచ్ అవ్వగలం ఇంతకుముందు క్వశ్చన్లో కొంచెం అప్రోచ్ అవ్వడం కష్టం బట్ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే ఒక పార్టికల్ ఉందంట a particle of mass m is confined in a rectangular box with Lx is equals to 2Ly. The state with the box with the energy 10h square by 8 ml y square has a degeneracy of అని అడుగుతున్నారు ఓకే సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి ఇదే ఫార్ములా ఓకే ఈ ఫార్ములా బట్టి ప్రొసీడ్ అవ్వండి సో కన్ఫైన్డ్ ఎనర్జీ ఇచ్చేసారు ద స్టేట్ విత్ ద ఎనర్జీ ఆఫ్ 10 హ్యాస్ అ డీజనరసీ ఆఫ్ అని అడుగుతున్నారు ఓకే దీని యొక్క డీజనరసీ మనల్ని కనుక్కోమంటున్నారు ఓకే సో లెట్స్ డూ ఇట్ ఓకే సో మనం ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములా nx స్క్వేర్ బై lx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ బై ly స్క్వేర్ ఆఫ్ h స్క్వేర్ బై 8m కదా ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే nx స్క్వేర్ బై lx స్క్వేర్ ప్లేస్లో ఇక్కడ చూడండి 2ly అని ఇచ్చారు కదా మెన్షన్ చేశారు కదా ఈజ్ ఈక్వల్స్ టు 2ly అని సో నేను ఏం చేస్తానంటే 2ly అని చెప్పి తీసుకుంటాను 2ly అంటే 2 స్క్వేర్ ly స్క్వేర్ అని కదా 2 స్క్వేర్ ly స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ బై ly స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ బై 8m అవుతుంది ఓకే అప్పుడు నాకు ఏమవుతుంది nx స్క్వేర్ బై 4 ఆఫ్ ly స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ బై ly స్క్వేర్ ఆఫ్ h స్క్వేర్ బై 8m అవుతుంది కదా ఇప్పుడు నేను ly స్క్వేర్ని ఇక్కడ తీసుకెళ్ళిపోతాను కామన్గా ఉంది కాబట్టి అప్పుడు నాకు nx స్క్వేర్ బై 4 ప్లస్ ny స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ బై 8 ml y స్క్వేర్ అయిపోతుంది ఓకే ఇప్పుడు నేను దీన్ని బట్టి డీజనరసీ ఏమేమి అవుతుందో చూడాలి ఎందుకంటే ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి 10h స్క్వేర్ 10కి ఈక్వల్ అవ్వాలి ఇప్పుడు నాకు ఈ వాల్యూ అనేది 10కి ఈక్వల్ అవ్వాలనుకోండి అప్పుడు నాకు ఏదో ఒకటి 9 అయ్యేలా చూసుకోవాలి నేను 3 స్క్వేర్ అనుకుంటున్నాను ఇది 3 స్క్వేర్ అయింది 9 ఇది 1 అవ్వాలంటే పైన 4 రావాలి 4 అవ్వాలి 2 స్క్వేర్ కదా కాబట్టి నేను nxని 2 తీసుకొని nyని 3 తీసుకుంటే అవుతుంది ఇంకొకటి మళ్ళీ 9 రావడానికి ఇంకో కేసు ఏంటి ఇక్కడ 36 వచ్చింది అనుకోండి 4 9 36 9 ప్లస్ 1 10 అవుతుంది కదా అప్పుడు నేను ఏం తీసుకోవాలంటే nx ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకొని ny ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నా అవుతుంది 36 4 9 36 9 ప్లస్ 1 10 కాబట్టి ఓకే ఇలా డీజనరసీ నేను 2 అని చెప్పి రాసుకుంటాను సో ఆన్సర్ ఏంటంటే డీజనరసీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆన్సర్ వచ్చేసి డీజనరసీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇట్ ఈస్ ది ఆన్సర్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఓకే సో ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ అ క్యూబిక్ బాక్స్ ఇచ్చాడు గివెన్ బై ఓకే ద రేషియో ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ది స్టేట్ ఇస్ కరస్పాండ్స్ టు ది వేవ్ ఫంక్షన్ అడుగుతున్నారు ఓకే సో దీని ఎనర్జీ ఆఫ్ స్టేట్ కరస్పాండ్ టు ది సో రేషియో అడుగుతున్నారు ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేయగా నాకు ఒక ఎనర్జీ వస్తుంది కదా సో ఆ ఎనర్జీ బై నేను ఏం చేసుకోవాలంటే గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ తీసుకోవాలి ఆ రెండింటిని బై చేసుకొని నేను ఆన్సర్ చూడాలి ఓకే సో మనకి వేవ్ ఫంక్షన్ ఇచ్చారు సో వేవ్ ఫంక్షన్ జనరల్గా మనకి క్యూబిక్ బాక్స్ అని అన్నారు కదా సో మనం జనరల్గా ఎలా ఉంటుంది జనరల్గా క్యూబిక్ బాక్స్ది root 2 by L sin n pi x by L into root 2 by L sin n pi y by L into root 2 by L sin n pi z by L ఇలా ఉంటుంది ఓకే సో ఇది నార్మల్గా వేవ్ లెంత్ ఏదైతే ఉందో ఇలా ఉంటుంది కదా సై జనరల్గా XYZ ఏదైతే ఉందో నార్మల్గా ఇది ఇలా ఉంటుంది
కానీ మనకి ఇచ్చిన దాంట్లో ఇలా లేదు. మనకి ఇచ్చిన దాంట్లో ఎలా ఉంది psi వాల్యూ? మనకి ఇచ్చిన దాంట్లో psi వాల్యూ ఎలా ఇచ్చారంటే √32/L³ ఇంటూ sin πx/L ఇంటూ cos πx/L ఇంటూ sin 2πy/L ఇంటూ sin πx/L ఇలా ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఇప్పుడు నేను దీన్ని 1/2తో డివైడ్ చేస్తున్నాను, 2తో ఇంటూ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు నాకు 2 sin a ఇంటూ cos a cos sin 2aగా రాసుకోవచ్చు కదా. అప్పుడు నేను √32/L³ ఇంటూ 1/2 ఇక్కడ వేసుకుంటున్నాను, ఇంటూ నేను దీన్నే sin 2πx/L ఇంటూ sin 2πy/L ఇంటూ sin πx/L. ఓకే, సో ఇది కూడా sin πz/L అని రాసుకోండి. ఓకే, ఐ డిడ్ మిస్టేక్, క్వశ్చన్లోనే నేను మిస్టేక్ రాశాను. ఇది z ఇచ్చారు, sin πz/L. ఓకే, ఇలా ఇచ్చారు అనుకోండి, πz/L. ఓకే, సో ఇప్పుడు మనకి కొంచెం ఈ ఫామ్లో కనిపిస్తుంది కదా, ఈ ఫామ్లో కొంచెం ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే √2/L కదా. అప్పుడు నాకు ఏమవుతుంది టోటల్గా √8/L³ అవుతుంది. కానీ ఇక్కడ నాకు ఏముంది 32 ఉంది. 32ని ఎలా రాసుకోవచ్చు? 4 8 32 అని రాసుకోవచ్చు కదా. 4 బయటకు వస్తే 2 కదా. అప్పుడు నాకు 2/2 ఆఫ్ √8/L³ వస్తుందా, sin 2πx/L ఇంటూ sin 2πy/L ఇంటూ sin πz/L ఇలా వస్తుంది కదా. క్యాన్సిల్ అయిపోయింది, ఇలాగే ఉంది కదా సేమ్. నాకు అప్పుడు ఫైనల్గా ఇలా వచ్చింది. దీని ప్రకారం నేను ఏమని చెప్పొచ్చు, నా దగ్గర ఇప్పుడు నాకు nx ny nz తెలిసింది. ఓకే, సో sin nπx కదా, అంటే 2 1 అని తెలిసింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని యూస్ చేసి ఎనర్జీ కనుక్కోవాలి. ఓకే, E ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో E ఈజ్ ఈక్వల్స్ టు n²h²/8 ml² కదా. ఇక్కడ n² అంటే nx + ny + nz తీసుకోవాలి. అప్పుడు నాకు 2² + 1² ఇంటూ h²/8 ml² అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, బై గ్రౌండ్ స్టేట్ అంటే 1 1 1 కదా. 1 1 1 అంటే ఏంటవుతుంది, 3 అవుతుంది. 3h²/8 ml² అవుతుంది. 4 + 4 8, 8 + 1 9 కదా. అప్పుడు నాకు 9h²/8 ml² 3h²/8 ml². ఇది క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ నాకు 3 వస్తుంది. ఓకే, సో ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి 3 ఈజీయే, అంత టఫ్ కాదు. సో లెట్స్ సీ. ఓకే, ఇవి చూసేసి దెన్ వీ కెన్ లెఫ్ట్. ఓకే, సో చూడండి, ఇప్పుడు ψx అని చెప్పి ఒక ఫంక్షన్ ఇచ్చారు. అది 1 డైమెన్షనల్ అంట. అయితే మనకి ఆల్రెడీ ఏదైతే వేవ్ ఫంక్షన్ ఉందో అది ఇచ్చారు. ఇది నెట్ జూన్ 2025ది. ఓకే, సో ax ఇంటూ e⁻ x²/a². ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏ యొక్క డైమెన్షన్ అడుగుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు x యొక్క డైమెన్షన్ లెంత్ అని ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ మెన్షన్ చేశారు ఎల్ అని చెప్పి. అయితే మనకి ఏ ఒక డైమెన్షన్ అడుగుతున్నారు. సో మనం డైరెక్ట్గా మనం XL కదా 1/L అవుతుంది అని చెప్పి కన్సిడర్ చేయకూడదు. మనకి సై గురించి తెలియదు, కానీ ప్రాబబిలిటీ ఫంక్షన్ ప్రకారం ψ(x²) ఏదైతే ఉందో, ఓకే, దాని వాల్యూ ఎంత 1 ఇంటూ dx కదా. ψ(x²) dx ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఓకే, సో అప్పుడు నాకు ψ(x²) ఈజ్ ఈక్వల్స్ టు 1/L అవుతుంది కదా. అంటే x కాబట్టి L కదా, 1/L అవుతుంది కదా. అప్పుడు నాకు ψ(x) వాల్యూ ఎంత అవుతుంది, 1/L² అవుతుంది కదా. అంటే నా దగ్గర దీని వాల్యూ 1/L² ఉంది. a(x) వాల్యూ ఎంత, L. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కాబట్టి దీనికి ఎలాంటి యూనిట్స్ ఉండవు. అప్పుడు నాకు ఏ యూనిట్స్ 1/L³ ఈజ్ ఈక్వల్స్ టు ఏ యూనిట్స్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏ యూనిట్స్ అవుతాయి. ఓకే, ఏ యూనిట్స్ అవ్వవు, ఎందుకంటే నేను ψ² గురించి మాట్లాడాను కదా. ψ² యొక్క వాల్యూ నాకు 1/L అవుతుంది. ఓకే, సో ψ² వాల్యూ ఇది. అప్పుడు నాకు ψ² a² x² ఇంటూ
e⁻²x² ఓకే. సో సై స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉందో సై స్క్వేర్ వాల్యూ నా దగ్గర 1/L ఉంది కదా. సో ఐ థింక్ ఐ డిడ్ రాంగ్. సై స్క్వేర్ వాల్యూ నేను 1/L కింద తీసుకుంటాను. 1/L ఈజ్ ఈక్వల్స్ టు a² × x²ని L² తీసుకుంటాను. అప్పుడు కూడా నాకు సేమ్ వస్తుంది, కాకపోతే a² వాల్యూ 1/L³ ఈక్వల్. అప్పుడు ఏ వాల్యూ ఏదైతే ఉందో L⁻−3/2 ఈక్వల్. ఓకే, దట్స్ ది ఆన్సర్. ఇలా సాల్వ్ చేయాలి. ప్రాబబిలిటీ తీసుకొని సో సై ఇస్తారు కదా, మనం సై ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే సై స్క్వేర్ కింద కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, సో సై స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క డైమెన్షన్ 1/L అలా కన్సిడర్ చేసి సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి 2 నాన్ ఇంటరాక్టింగ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో 1 డైమెన్షనల్ బాక్స్లో ఆఫ్ ఇన్ఫైనైట్ బ్యారియర్స్ అండ్ దేర్ వేవ్ ఫంక్షన్స్ అని ఇచ్చారు. అయితే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? సో ఈ పాయింట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వేవ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్వేస్ మల్టిప్లికేటివ్ ఇన్ నేచర్. ఎనర్జీ ఏదైతుందో అది ఎడిటివ్ ఇన్ నేచర్ అనమాట. సో ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి నేను వేవ్ ఫంక్షన్స్ అనేవి అడిటివ్ అండ్ ఎనర్జీస్ అనేవి మల్టిప్లికేటివ్ అని చెప్పి రాస్తున్నాను. ఓకే, దోస్ 2 ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే డి బ్రోగ్లీ నుంచి క్వశ్చన్ అడిగారు అనమాట. సో మనకి తెలుసు కైనెటిక్ ఎనర్జీని మనం p²/2m అని రాసుకుంటాం. అండ్ మనకి డి బ్రోగ్లీ ఈక్వేషన్ తెలుసు కదా, λ=h/mv. దాన్ని మనం λ=h/p అని రాసుకుంటాం. నేను ఏం చేస్తానంటే p ప్లేస్లో దీన్ని సాల్వ్ చేసినప్పుడు నాకు √2m/ke వస్తుంది, అంతే కదా. 2m × ke స్క్వేర్ వస్తే రూట్ అవుతుంది. √2m/ke కదా, అది ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, √2m/ke అని చెప్పి ఇక్కడ m ఉందనుకోండి, m ఉంటుంది. m క్యాన్సిల్ అయిపోతే mm. ఎందుకంటే mm ఎందుకు ఉంటుందంటే క్యాన్సిల్ అవ్వకుండా ఇది మాస్ ప్రోటాన్ది, ఇది మాస్ ప్రోటాన్ది, ఇది మాస్ ఎలక్ట్రాన్ది కాబట్టి ఉంటుంది. అయితే మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు, ప్రోటాన్ యొక్క మాస్ 1836 టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1836 × ఎలక్ట్రాన్ మాస్ ఇంటూ దీని యొక్క ఎనర్జీ మెన్షన్ చేశారు 3e అని చెప్పి ప్రోటాన్ది, ఎలక్ట్రాన్ది e అని మెన్షన్ చేశారు. ఓకే, దీన్ని ఫర్దర్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 74.21 వస్తుంది. ఓకే, సో ఇవి రీసెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ క్వాంటమ్ కెమిస్ట్రీ. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.